ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మున్నేరు బ్రిడ్జి వద్ద వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి మున్నేరుకు భారీగా వరద చేరుకోవడంతో పెనుగంచిప్రోలు బ్రిడ్జిని ఆనుకొని నీరు ఉధృతి ప్రవహిస్తోంది. ఇక దీంతో మండల రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు. అమ్మవారి ఆలయ దిగువన ఉన్న హరిజనవాడ ప్రజలను స్థానిక సత్రాల్లోని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావద్దని అధికారులు సూచించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బు అందిస్తారు. చెప్పండి సుబ్బు, అప్డేట్స్ ఏంటి? ఓకే దేవిక, మనకి ఈ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలంలో మున్నేరు లింగాల సమీపంలో మున్నేరు వాగు ఉంది. మున్నేరు వాగు ఈ దిగువ నుంచి ఖమ్మం, వరంగల్ అటు సైడ్ నుంచి వస్తున్న వాటర్ ఏదైతే ఫ్లడ్ వాటర్ ఏదైతే ఉందో వరద నీరంతా కూడా అక్కడికి వచ్చి చేరడంతో మున్నేరు వాగు తీవ్ర రూపం దాల్చిందని చెప్పుకోవచ్చు. ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో ఆ వంతెన, మున్నేరు వంతెన ఏదైతే మున్నేరు వంతెన పైనుంచి కూడా వాటర్ వెళ్తా ఉన్నాయి. వరద నీరు అయితే ఫ్లో అవుతుంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు నిన్న సాయంత్రం నుంచి ఆ మున్నేరు వాగుపైన వంతెన మీద రాకపోకలను నిలిపివేశారు. అంతేకాకుండా పోలీసులు కూడా అక్కడ పహారా కాస్తున్నారు. రెవెన్యూ అధికారులు పూర్తిగా ఆ బ్రిడ్జ్ అటువైపు ఇటువైపు కూడా పోస్టులు ఏర్పాటు చేసి ఇటు నుంచి అటు జనాలు వెళ్లకుండా కూడా నిరోధించారు. అంతేకాకుండా ప్రస్తుతం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో దిగువ ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో దిగువ ప్రాంతాలంతా కూడా జలమయం అయ్యే అవకాశం ఉందని చెప్పేసి అటు హరిజనవాడకు సంబంధించిన ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తా ఉన్నారు. టోటల్ గా చూసుకుంటే అక్కడ పరిస్థితి ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం, రెవెన్యూ, ఆర్టీఓ, మండల రెవెన్యూ ఆఫీసర్ ప్లస్ ఎంఆర్ఓ ప్లస్ ఈ గ్రామ స్థాయిలో ఉన్న రెవెన్యూ ఆఫీసర్లు ఎవరు ఉన్నారో వాళ్ళంతా కూడా అక్కడ దగ్గరుండి ఆ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. నిన్న సాయంత్రం నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అటుపక్కన ఇటుపక్కన కూడా పోలీస్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా దాటేందుకు అనుమతి ఇవ్వట్లేదు. అంతేకాకుండా ఆ దిగువన ఉన్న ప్రాంతాల్లో పంట కూడా ముంపుకు గురయ్యే అవకాశం ఉండటంతో ప్రజలను కూడా అప్రమత్తం చేస్తా ఉన్నారు. అంతేకాకుండా ఆ దిగువన ఏదైతే ఈ మున్నేరుకు దిగువన వాటర్ ప్రవహించేది ఏదో ఉందో ఆ సైడ్ అంతా కూడా 2-3 గ్రామాల్లో రెవెన్యూ అధికారులు ఇప్పటికే చాటింపు వేశారు. మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు తెలరావాలని చెప్పేసి ఇప్పటికే ప్రచారం కూడా చేశారు. చాటింపు కూడా వేయించారు. అక్కడ ఆల్రెడీ రెవెన్యూ అధికారులు కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ముంపు గురయ్యే అవకాశాలు ఉన్న ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తా ఉన్నారు. మొత్తం మీద చూసుకుంటే ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ ఉధృతి కొనసాగుతుందని చెప్పేసి కూడా రెవెన్యూ అధికారులు ఒక అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా ఇరిగేషన్ అధికారులు కూడా అక్కడికి వెళ్ళి పరిస్థితిని ఎప్పటికప్పుడు చూస్తా ఉన్నారు. దాన్ని పై అధికారులకు నివేదికలు సమర్పిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఎక్కడ కూడా ముంపుకు గురవ్వకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే కొంతమేర ఈ మున్నేరు వాగు వల్ల కొంతమేర ఆస్తి నష్టం జరిగే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ప్రాణ నష్టం జరగకుండా చూస్తామని చెప్పేసి అధికారులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సుబ్బు.